అలాగే తదుపరి కుంభరాశి వారికి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం లోపల ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి కొంతమేరకు ఆదాయం 8 రూపాయలు ఉంటే వ్యయమే ఎక్కువగా కనబడుతున్నది. కనుక వీరు ఆచితూచి ఈ ఖర్చు లోపల వ్యవహరించాలి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. కొద్దిగా స్థాన చలనం లేదా ఉన్నటువంటి ఉద్యోగం నుండి వేరే ఉద్యోగానికి జంపు కావడము అటువంటి జరిగేటట్టుగా ఉంటుంది. స్థల మార్పిడి అనేటువంటిది వీరికి చెప్పదగినటువంటి సూచన. కాకపోతే గృహంలో కూడా ఇంట్లో కూడా కొంత మార్పులు చేసుకునేటట్టుగా వీరు కనబడుతున్నది. కొద్దిగా విమర్శలకు గురి కాకుండా వీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి అధిగమిస్తారు. కొద్దిగా ధన వ్యయం అయ్యేటట్టుగా కనబడుతున్నది అన్కాల్డ్ ఎక్స్పెండిచర్సు. కాకపోతే సమయానుకూలంగా వీరి ఖర్చులకు అధిగమించేటట్టుగా సమయానుకూలంగా డబ్బు చేతికి అందడం వీరికి తప్పకుండా జరుగుతుంది. కొన్ని విషయాల లోపల ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. దానికి తగినట్టుగా ఖర్చులు కూడా మితిమీరుతాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణమైన ఉంటుంది. తర్వాత అనుకోని కొన్ని లాభాలు ఉంటాయి, అనుకోని ఖర్చులు కూడా మీద పడేటట్టుగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. గురువు మాత్రం మే 14 నుండి పంచమ స్థానం ఉండడం వలన ఈ గత 2 సంవత్సరాల్లో లేని లాభాలు వీళ్ళకి జరుగుతుంది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకుంటారు, మర్చిపోతారు. ఆ దరఖాస్తు వస్తే ఉద్యోగ అవకాశాలు వీరికి జరుగుతుంది. ఎప్పుడో పరిచయమైనటువంటి వ్యక్తులు వీరికి మంచి అనుకూలంగా లాభసాటిగా వ్యవహరించి వీరి ఉద్యోగ అవకాశాలు అనుకోండి లేదా వ్యవహారాలలో లాభసాటిగా వచ్చేటట్టుగా వాళ్ళు సహాయకారంగా ఉంటారు. వీరి కింద పనిచేసేవారు లేదా వీరి తోటి ఉద్యోగులు మంచి అనువుగా ఉండి వీరికి సహకరించి వీరికి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతృప్తికరంగా వ్యవహరిస్తారు. పేరు ప్రతిష్టలు వచ్చినట్టుగా వీరు వ్యవహరిస్తారు. పంచమ స్థానం సంతానంకు సంబంధించినది దానిలో గురువు ఉండడం వలన వీరి సంతానం లేని వారికి మంచి సంతానవంతులుగా ఉంటారు. అలానే వీరికి ఉన్నటువంటి పిల్లలు మంచి అభివృద్ధి దిశలో లేదా మంచి మార్కులు ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో సీట్లు సంపాదించడము మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీరి పిల్లలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి వీరికి సంతోషంగా ఉండేటట్టుగా వ్యవహరిస్తారు. కాకపోతే వీరు ఎక్కువగా శుభ పరిణామాలు రావడానికి కొరకు కొంతమేరకు వీరు దైవ ప్రార్థన, శని ఆరాధన, ఎందుకంటే ఏలినాడు శని చివరి దశలో ఉంది కనుక వీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని, శని శ్లోకాన్ని పఠిస్తే ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది.